తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. అజయ్ బాబు గారు నమస్తే సార్. హలో అండి. హలో. చాలా ఎగ్జైటింగ్గా అండ్ హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకొని ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. మామూలుగా చాలామంది మనుషులకి సక్సెస్ అంటే ఇష్టం. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆ జర్నీ నచ్చుద్ది, సక్సెస్ని పట్టుకునే ఆ జర్నీ ఒకటి ఉంటుంది. మీ విషయంలో నాకు మీ జర్నీ బాగా ఇష్టం. ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా తీసిన అన్ని సినిమాల్లో కూడా ఒక స్టార్ హీరో కానీ అంటే ఓపెనింగ్ డే కలెక్షన్లు వచ్చేయడం, కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ వచ్చేసేయడం, ఇలాంటి ఒక స్టార్ మెటీరియల్ ఎక్కడా లేదు. సో మీరు తీసిన RX-100 కానీ, మహాసముద్రం కానీ అండ్ మంగళవారం కానీ, సో ఇప్పుడు తీస్తున్న సినిమా కూడా శ్రీనివాస మంగాపురం, ఆ మూవీ కూడా కొత్త హీరోనే. ఎక్కడా కూడా ఆ స్టార్ మెటీరియల్ లేకుండా కంటెంట్ డ్రైవ్ ఉంటుంది ఒకటి, అండ్ ఒక ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్ ఉంటుంది. సో అది ఒక డైరెక్టరు, ఒక రైటరు సత్తా అది. సో ఆ జర్నీని నమ్ముకొని వచ్చారు చూడండి. నాకు ఆ జర్నీ, ఆ ధైర్యం ఇష్టం. సో ఆ వ్యక్తిత్వం ఎలా అలవాటైంది? ఓకే, నా చుట్టూ ఏ సోర్స్ లేకపోయినా సరే నేను కొడతాను, ఆ వ్యక్తిత్వం ఎలా అబ్బింది? ఆ స్టార్టింగ్ పాయింట్ చెప్తాను. అదేం లేదు, నాకు చిన్నప్పటి నుంచి కొంచెం రెవల్యూషన్. నేను సార్ అంటే ఏటుకి ఎదురెళ్ళడం అలవాటు. కాలంలో కూడా మా ఊళ్ళో అందరూ మామూలుగా అటు నుంచి ఇటు ఫ్లోలో ఈదుకుంటూ వెళ్తుంటే నేను అడ్డంగా ఆపోజిట్ ఈదుకుంటూ ఉండేవాడిని. పులస వెళ్ళడానికి అంటే సినిమా ఫీల్డ్కి రావడమే నేను గొప్ప అచీవ్మెంట్ కింద నేను భావిస్తాను. అంటే నేను అందరికీ సినిమాలు అంటే ఇష్టం, కానీ సినిమాల్లో అంటే నేను ఈ రంగాన్ని ఎంచుకుని రావడం అనేది చాలా రేర్. ఎక్కడెక్కడో ఉంటారు ఒక్కొక్కళ్ళు. మా ఊరి నుంచి ఫస్ట్ టైం నేను రావడం, అంటే నేను ఫస్ట్ టైం మీన్స్ ఫస్ట్ పర్సన్ నేనే. నేను అంటే డైరెక్టర్ అవుదామని నేను అక్కడే అంటే ఎదురెళ్ళడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. సో అందులో నేను RX-100 తీసుకొచ్చాను కదా. సో నాకు భయం ఏం లేదు. అంటే కొంచెం కంటెంట్ బేస్డ్ కానివ్వండి, హీరోటిక్ అంటే నేను ఎప్పుడు వెయిట్ చేయలే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చేయను వీళ్ళకోసం స్టోరీ వీడు సరిపోతాడు అంటే స్టోరీ ఉంది కదా అది చూసుకుంటుందని ఒక నమ్మకంతో వెళ్ళిపోతూ ఉంటాను. నాకు మీరు అన్నట్టు బిగ్ అచీవ్మెంట్ కూడా నాకు RX-100 మార్నింగ్ షోస్ ఏపీ తెలంగాణ అంతా హౌస్ఫుల్స్, అది బిగ్ అచీవ్మెంట్. మంగళవారం ఫస్ట్ డే కలెక్షన్స్ ఆల్మోస్ట్ 5 CR గ్రాస్ వరల్డ్ వైడ్. అది ఆల్మోస్ట్ చాలామంది హీరోలు కూడా ఓపెనింగ్ డే రాలే, అందులో ఎవరో హీరో లేదు. అవన్నీ అచీవ్మెంట్స్. అది ఇంకా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. కొంచెం అది హీరోలు చేయకూడదని కాదు, స్టోరీస్ ఉన్నాయని ఒకటి రెండు అప్రోచ్ అయ్యాను. సో జరుగుతున్నాయి కూడా. అదే నా క్వశ్చన్ కూడా ఏంటంటే ఒక సోర్స్ కావాలని వెయిట్ చేసే రకంగా అది నాకు బాగా ఇష్టం. సో అండ్ నేను శ్రీనివాస మంగాపురం విషయంకే వస్తాను. సో ఘట్టంనేని కుటుంబం నుంచి మరో తరం వారసుని లాంచ్ చేస్తున్నాను అని మీకు కంప్లీట్గా తెలిసినప్పుడు మీ మైండ్లో కృష్ణ గారికి సంబంధించిన స్టార్డమ్, మహేష్ బాబు గారికి సంబంధించిన స్టార్డమ్, ఆ కుటుంబానికి ఉన్న లెగసీ, ఇవన్నీ ఏదో ఒక క్షణంలో గుర్తొచ్చుంటాయి కదా. ఆ ప్రెజర్ని ఎలా మోసారు? అసలు మీకు నిజంగా ప్రామిస్గా చెప్తున్నా, కృష్ణ గారు మనవడు అని తెలుసు, మహేష్ గారు అన్నయ్య గారు అబ్బాయి అని చెప్పు. నాకేంటంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్లు లెగసీలు నాకు ఏం తెలియదు. అలా 1% కూడా తెలియదు నాకు. ఒక అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయమంటున్నారు, సరే నేనేమో వేరే ప్రాజెక్ట్ మీద ఉన్నాను అప్పటికి. మంగళవారం ఆల్మోస్ట్ సరే అని చెప్పి కొంత ఆలోచించాను ఫస్ట్. అంటే టైం ఏంటి, అసలు దేని తర్వాత ఏం చేయాలని కొన్ని థింగ్స్ జరిగిన తర్వాత చేసేద్దాం అనుకున్నాను. అంటే పెద్దేమో ఆలోచించలే, అవన్నీ నేను పట్టించుకోను, ఈ రోజుకి పట్టించుకోను. కానీ వెనక మహేష్ గారు ఉన్నారు, అంటే కృష్ణ గారు ఫ్యాన్స్ వెరీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు. ఈ మధ్యన తెలుస్తుంది నాకు ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్స్. అలా అని వాళ్ళ కోసం రాయడాలు, లేకపోతే ఇది ఉంది కదా అని హీరోని ఎక్కువ చేసి చూపించడం అలా ఉండదు ఎప్పుడు కూడా. ఆ స్టోరీలో ముందు నేను ఏదైతే రాసుకున్నానో అదే తీసాను. ప్లస్ యూనో అంటే నాకు పర్సనల్గా కృష్ణ గారు అంటే ఇష్టం, అందరికీ ఇష్టం. ఆయన అంటే అసలు ఆయన ఇష్టపడలేనివాడు అంటూ ఉండడు. సో కొంచెం అంటే జర్నీ చేస్తూ ఉండగా నాకు అనిపించింది, నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాయి. అంత పెద్ద సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయిని చేయడం, అది కూడా నాకు తన హంబుల్నెస్ చూసి, తన క్యారెక్టర్ జయకృష్ణ క్యారెక్టర్ నేను చూసి నేను తనకు కనెక్ట్ అయిన తర్వాత అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మోర్ కాన్సన్ట్రేషన్ చేశాను తన మీద. సార్ అండ్ యాక్చువల్గా హీరో హీరోయిన్ మధ్య ఒక కెమిస్ట్రీ ఇలాంటి ఒక వర్డ్ వాడతారు.
నేను మొన్న అక్కడ ఇంటర్వ్యూ ఉన్నాను, హీరో గారిని ఇంటర్వ్యూ చేయడానికి అక్కడ వెయిట్ చేస్తున్నాను, మీరు వచ్చారు. మీరు గట్టిగా పిలవడం కూడా పిలవలేదు. అలా చూశారు, హీరో గారు మిమ్మల్ని చూశారు, ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకొని డిస్కషన్ చేసుకున్నారు. ఏందబ్బా వీళ్ళిద్దరి మధ్య ఇంత ర్యాపు. మేమిద్దరం చాలా బాగుంటామండి. అంటే జేక్స్ నేను ఎవరితో అయినా అంటే నేను తను చెప్తే ఇంతకుముందు అన్నాం కదా హంబుల్ పర్సన్ అని. అండ్ నాకు చాలామంది కనెక్ట్ అవ్వరు, చాలా తక్కువ మంది కనెక్ట్ అవుతారు. నేను ఎవరికే కనెక్ట్ అవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నాకు జేక్స్ కనెక్ట్ అయ్యాడు. తను ఒక మంచి ఫ్రెండ్లా, తను చాలా తెలివైనడు. అందరూ అనుకున్నట్టు ఏదో స్లోగా పర్సన్ అదేమీ కాదు. తనేమి ఏదో ఒక సినిమా చేసి వెళ్ళిపోవడానికి కూడా రాలే. తను చాలా సినిమాలు చేస్తాడు ఇక్కడ చూడండి. చాలా తెలివైన వాడు, సినిమాల మీద అవగాహన ఉంది. ఏ విషయం మీదైనా సరే డిస్కషన్ చేస్తాడు నాతో, అంత ఉంది. నాకు అది ఇష్టం. నేను ఏడిపిస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి టీచ్ చేస్తూ ఉంటాను తనతో. తను అంటాడు మీరు నా ఫ్రెండ్ అని. నన్ను అంటే నేను యాక్సెప్ట్ చేయను అంటాడు. జోక్ చేస్తా. నాకు కనెక్ట్ అయ్యాడు, అందుకే కొంచెం బాగుంటాం మేమిద్దరం. నేను, రాషా, జేక్స్, మేము ముగ్గురం అసలు మామూలుగా ఉంటాం. సో ఇప్పుడు దాకా మీరు అతని పర్సనాలిటీకి సంబంధించిన విషయాలు చెప్పారు. మీకు ప్రాజెక్టు ఓకే అయిన తర్వాత మీరు డే 1 జయకృష్ణని చూసినప్పుడు ఆ కుర్రాడు ఎంత ప్రిపేర్ అయ్యి ఇండస్ట్రీలోకి వచ్చాడని మీకు అర్థమైంది డే 1? అంటే నాకు అంతకు ముందు ఏం ప్రిపేర్ అయ్యాడో తెలియదు. నాకు ఒక్కసారి ఓకే అని నేను అనుకుంటే మటుకు ఏం ప్రిపేర్ చేయించాలో నాకు తెలుసు బాగా. అది నేను చేయించుకున్నా. నాకు తర్వాత తెలిసింది అతను అక్కడ ఇక్కడే యాక్టింగ్ నేర్చుకున్నాడని అవన్నీని. తను అవన్నీ పట్టించుకోలే. వన్స్ నేను ఓకే అనుకున్నాక నాకు ఆ క్యారెక్టర్లోకి ఎలా తెచ్చుకోవాలి, ఎలా చేయించుకోవాలి, ఎంతవరకు ఏది వచ్చి ఉండాలి అన్న ఫుల్ క్లారిటీ ఉంటుంది. అవన్నీ నేను చెప్తానని కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంత ముందు ఏం పట్టించుకోలేదు నేను. టీజర్లో ఒక షాట్ ఉంటుంది సార్, ఒక యాక్షన్ సీక్వెన్స్ షాటు. మామూలుగా హీరో కాల్చవచ్చు, ఆ గాల్లోకి ఎగిరి అలా అంటే గాల్లో పడుకున్నట్టు ఉంటుంది. అక్కడ తన ఐస్ ఆ ఇంటెన్సిటీ అంటే నేను కంపేర్ చేయడం తప్పు, బట్ అర్థం అవడానికి, ప్రేక్షకులకు అర్థం అవడానికి చెప్తున్నాను. మహేష్ బాబు గారి కళ్ళల్లో ఆ ఇంటెన్సిటీ ఉంటుంది. నాకు ఆ షాట్లో నిజంగా ఈ కుర్రాడు ఏడడానికి వచ్చాడు అనిపించింది. నాకు షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలా షాట్లో, లాంగ్ షాట్లో కొన్ని వాటిలో మహేష్ బాబు గారు లాగే నేను మహేష్ బాబు లాగే అంటే నువ్వు ఒకే ఫ్యామిలీ కదా. నేను ఒక రోజు అన్న జేక్స్ దగ్గరికి వెళ్ళి నేను మహేష్ గారితో సినిమా చేయనండి చాలా నవ్వుతా. తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది జయకృష్ణది. మీరు ఒకసారి సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది మీకు, చాలా బాగుంది స్క్రీన్ ప్రజెన్స్. అండ్ తన ఐస్ చాలా బాగుంది, కళ్ళు చాలా బాగుంది. నాకు ఈ సినిమా విషయంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, నాకు పర్సనల్గా ఒక అభిప్రాయం ఉంటుంది సార్. నేను చాలా ఇంటర్వ్యూలో ఓపెన్గా కూడా చెప్పున్నాను. ఇప్పుడు కూడా ఇండియాలో టాప్ 5 బిగ్గెస్ట్ సూపర్ యాక్టర్స్ లిస్ట్ తీస్తే ఖచ్చితంగా అందులో మోహన్ బాబు గారు ఉంటారు. అది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకో ఆయన్ని మనం అంటే ఆయన 500 పైగా సినిమాలు చేశారు, అది వేరే విషయం. తర్వాత సెకండ్స్లో ఎందుకో మన ఇండస్ట్రీ ఆయన సరిగ్గా వాడుకోలేకపోయింది. బట్ మీరు ఈ సినిమాకి ఆయన కాస్ట్ చేసిన తర్వాత నాకు ఎక్కడ మోహన్ బాబు కనిపించట్లేదు, ఒక కొత్త మోహన్ బాబు కనిపిస్తున్నారు. సో ఆ క్యారెక్టర్ కోసం మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అంటే అంటే నేనేమో పెద్ద జాగ్రత్తలు అయ్యా నేను తీసుకోలేదు. నేను నా క్యారెక్టర్ ఏంటి, దీని లుక్ ఏంటి అని ఆయనతో చెప్పాము. దగ్గరుండి లుక్ టెస్ట్ చేయించుకున్నాను. ఆన్ ద సెట్కి వచ్చిన తర్వాత కూడా ఆయన పర్ఫార్మెన్స్ వైజ్గా అదంతా కూడా ఆయన అడిగాడు నన్ను, ఎలా చేయను ఏంటి, ఎంతవరకు చేస్తే బాగుంటుందా అని. నేను చెప్పేవాడిని, సార్ నాకు ఈ బాడీ లాంగ్వేజ్ కావాలి, ఇది కావాలి, నా క్యారెక్టర్ తప్ప ఇంకేది కనిపించకూడదు. అవన్నీ కూడా మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాము. మోహన్ బాబు గారు అంటే ఆయన దగ్గర జెన్యున్గా ఉంటే అంటే ఆయన ఎంతలా కనెక్ట్ అవుతాడంటే షాక్ అవుతారు మీరు. ఆయన ఎప్పుడన్నా ఫోన్ చాలా రోజులకు కానీ నేను చెయ్యకపోతే ఆయన హర్ట్ అవుతారు పాపం. అంటే చాలా మంచి ఆయన అండి యాక్చువల్లీ. అదే చెప్తున్నాను కదా, మనం ఉండడాన్ని బట్టే అవతలవాడు ఉంటాడని. అసలు మీరు నమ్మరు, హీరో హీరోయిన్కి మధ్య ఉన్న కెమిస్ట్రీ కన్నా సినిమాలో నాకు మోహన్ బాబు గారికి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఎక్కువ. అది చాలా బాగుంది. అంటే మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా క్యారెక్టరే గుర్తుంటుంది. అది అలా చెయ్యడం ఆయన గొప్పతనం. ఒప్పుకుని నువ్వు ఏది చెప్తా చేస్తాను అజయ్ అని చెయ్యడం ఆయన గొప్పతనం. ఆయన సీనియారిటీ ఏంటి, ఆయన హీరో, ఆయన ప్రొడ్యూసరు, ఆయన అన్నీ కదా మొత్తం. అంటే యూనివర్సిటీ ఓనరు, కానీ అవి ఏమీ ఉండవు సెట్కి వస్తే. డైరెక్టర్ కూర్చోకపోతేనే కూర్చోడు ఆయన. అసలు నేను నుంచుంటే ఆయన నుంచుని ఉంటాడు.
ఆయన వేరే అసలు మోహన్ బాబు గారిది వేరే. నేనేమంటా అంటే ఎవరిని మిస్ అవ్వద్దంట. న్యూ డైరెక్టర్స్ ఎన్న క్యారెక్టర్స్ ఉంటాయి ఇప్పుడున్న డైరెక్టర్స్ అవి కూడా అసలు ఆయన ఒప్పించగలిగితే ఆయన ఖచ్చితంగా 1000% ఆ క్యారెక్టర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు.